నెక్స్ట్ పోయం యదా యదా హి పురుషः కళ్యాణే కురుతే మనః తథా తథస్య సర్వార్థః సిద్ధ్యంతే నాత్ర సంశయః. ఇక్కడ మీరు సేమ్ పోయిట్ ఇంట్రడక్షన్ ఫస్ట్ 3 పోయమ్స్లో ఉంది, అది తీసుకొని చదువుకొని ఇక్కడ పోయిట్ ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది. ఈ పోయం క్వశ్చన్ పేపర్లో వస్తుంది, ఆల్రెడీ మీకు క్వశ్చన్ పేపర్లో వచ్చేస్తుంది, ఇంకా రాయని అవసరం లేదు. పేపర్ ప్రజెంటేషన్ బాగుంటుంది, హ్యాండ్ రైటింగ్ ఫాస్ట్గా రాయగలుగుతాం అన్నవాళ్ళు రాయండి, లేదు రాయలేము అన్నవాళ్ళు బిట్ నెంబర్ ఫస్ట్ నెంబర్ వేసి ఈ పోయం ఏ ఫస్ట్ వస్తుంది, ఫస్ట్ కానీ సెకండ్ కానీ, సో అక్కడ పోయం నెంబర్ వేసేసి మీరు డైరెక్ట్ కవి పరిచయం స్టార్ట్ చేసేయచ్చు. కవి పరిచయం అయిన తర్వాత ఇక్కడ పోయిట్ ఇంట్రడక్షన్ తర్వాత ప్రతిపదార్థంలోకి రావాలి. యదా యదా హి జస్ట్ యాజ్ ఏ విధంగా, పురుషాహ మ్యాన్ జనులు, కళ్యాణి గుడ్ డీడ్స్ మంచి పని చేయాలని, మనః విత్ హార్ట్ మనస్సు, కురుతే డస్ పెడతారో, తథా తథా ఇన్ ద సేమ్ వే అట్లే, అస్య టు హిమ్ అతడికి, సర్వార్థః త్రూ ఆల్ మీన్స్ సమస్తము, సిద్ధ్యంతే విల్ గెట్ కలుగుతాయి, అత్ర హియర్ ఈ విషయమునందు, నా సంశయః నో డౌట్ సంశయము కలదు. ఇంకా భావహలోకి వచ్చేస్తే ఇంగ్లీష్లో సమ్మరీ చూడండి. ఏ పర్సన్ హూ ఆల్వేస్ డస్ గుడ్ డీడ్స్ హార్ట్ఫుల్లీ విల్ బీ బెస్టోవ్డ్ విత్ సేమ్ గుడ్నెస్ త్రూ ఆల్ మీన్స్ వితౌట్ ఎనీ డౌట్. భావం, ఎవరైతే పురుషుడు లోకంలో ఉన్న అందరికీ ఉపకారం చేయాలని మదిలో తలచునో అతడికి సమస్తము సునాయాసముగా కలుగును, ఈ విషయం నందు సందేహమే వలదు. అయితే ఇక్కడ మీరు పోయం, చాలా పోయమ్స్ ఉన్నాయి కాబట్టి పోయమ్స్ కన్ఫ్యూజ్ అవుతాము, ఎలా గుర్తుపట్టాలి అంటే పురుషః మీన్స్ మెన్, మనః మనస్సుతో, సర్వార్థ సర్వం మొత్తం, సంశయః అంటే డౌట్ అన్నమాట. సో ఇలా మీకు ఇవైతే చాలా తెలిసిన వర్డ్స్, ఈజీ వర్డ్స్ ఇవి, సో అందరి పిల్లలకి తెలిసిన వర్డ్స్ ఇవి. సో ఇవి గుర్తుపెట్టుకుంటే ఒకసారి మీకు ఒకవేళ క్వశ్చన్ పేపర్లో డౌట్ అనిపించింది అక్కడికే గుర్తురాదు, పోయం ఒక 2 times స్లోగా మైండ్ రిలాక్స్ చేసుకొని పీస్ఫుల్ మైండ్తో కొద్దిగా 2 minutes ఆగి స్లోగా చదవండి. ఒక 2-3 minutes చదివారంటే పోయంలో మీకు ఈ వర్డ్స్ అనేది తెలిసిపోతాయి, అప్పుడు దాన్ని బట్టి మీరు ఈ మీనింగ్ రాసేయచ్చు. పురుషః మనః సర్వార్థః సంశయః, సర్వం అంతా మంచి కలుగుతుంది మనస్సుతో ఆలోచిస్తే అనేదన్నమాట. సో ఇక్కడ భావంలోకి వచ్చేస్తే మీకు ఈ లోకంలో మనకి వరల్డ్లో ఎవరైతే అందరికీ ఉపకారం చేయాలని హెల్ప్ చేయాలని ఆలోచిస్తాడో ఎవరైతే మనిషి, అతనికి అన్నీ కలుగుతాయి అండ్ ఈజీగా, సునాయాసంగా మీన్స్ ఈజీగాని, కానీ ఈజీ అని కాదు, అన్ని పనులు అలానే, అంటే తను మనస్సుతో కానీ ఎక్కడ వేరే వాళ్లకు అపకారం చేయాలని ఆలోచించాడు అండ్ ఉపకారమే చేయాలని ఆలోచిస్తాడు, చేయాలని తలుచుకుంటాడు కూడా, అండ్ ఉపకారమే జరగాలని అనుకుంటాడు అండ్ వీలైతే హెల్ప్ చేస్తాడు. సో అట్లాంటి మనిషికి భగవంతుడు కూడా సునాయాసంగా పనులు అయిపోయేటట్టు తనకు కూడా మంచి చేస్తాడనమాట. అందుకని ఎప్పుడు కానీ ఎవరికైనా మనము మంచి జరగాలని మంచి చేయాలని ఆలోచించాలి, కానీ ఏది చెడు జరగాలని ఆలోచించకూడదు అనమాట ఈ భావం యొక్క మీనింగ్. ఓకేనా?